ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి సందర్భంగా శాకాహార ర్యాలీలు నిర్వహించిన పిరమిడ్ మాస్టర్స్. విశాఖపట్నం జిల్లా పాపైరాజుపాలెంలో బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ప్రథమ వార్షికోత్సవ సంబరాలు. వైఎస్ఆర్ జిల్లాలో శ్రీ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్ర 3వ వార్షికోత్సవ వేడుకలు. విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ లో అహింస శాకాహార ధర్మ ప్రచార శిబిరం. అన్నమయ్య జిల్లా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం జిల్లా పెందుర్తి పాపైరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ అడ్వకేట్ మరియు వైజాగ్ పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు రెడ్డి నాయుడు, జీవీఎంసీ కార్పొరేట్ దేముడు, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ భగవాన్, బియాండ్ యువర్ మైండ్ వ్యవస్థాపకులు సరోజ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అతిథులు అద్భుతంగా ప్రసంగించారు. తర్వాత మధురాం దంపతుల చేత సంగీత నాదధ్యానం మరియు పలు సాంస్కృతిక వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ప్రతి పిరమిడ్ కి ఒక థీమ్ ఉంటుంది, ప్రతి ఆలయానికి ఒక థీమ్ ఉంటుంది. థీమ్ అంటే ఏంటంటే అదొక కాన్సెప్ట్. మనం అనుకుంటాం అన్ని ఆలయాలు ఒకేలాగుంటాయి కదా, అన్ని పిరమిడ్లు ఒకటే కన్స్ట్రక్షన్ కదా. అలా ఉండదు మాస్టర్స్. మనం గనక పిరమిడ్ కూడా ఒక ఆలయమే. మనం ఒక ఆలయం కానీ ఒక పిరమిడ్లో కానీ వెళ్ళి కూర్చొని దాని ఆత్మతో మనం కనెక్ట్ అవ్వగలిగితే అక్కడ థీమ్ మనకు అర్థం అవుతుంది. ఇవాళ నేను ఇక్కడ బ్రహ్మర్షి పిరమిడ్లో కూర్చుని 5 నిమిషాలు ధ్యానం చేస్తే ఇక్కడ మెయిన్ థీమ్ కళ మాస్టర్స్. కళ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ సంపద ఉంటే అక్కడ కళ ఉంటుంది మాస్టర్స్. కళకళలాడిపోతోంది పిరమిడ్. ఇదేంటి కళకళ అంటే, కొన్ని చోట్ల పిరమిడ్లో వెళ్తే మనకి వేరే వేరే కాన్సెప్ట్ వస్తుంది మాస్టర్స్. ఇక్కడ వస్తోంది కళకళలాడిపోతోంది. మా నాన్నగారు ఎక్కువ ప్రయారిటీ సత్యం వైపే చూపించేవారు. సో తద్వారా ఆయనకి, మా నాన్నగారికి ధ్యాన పరిచయం జరిగింది. మా నాన్నగారికి ఆల్ త్రూ హిజ్ లైఫ్ ఫిట్స్ ఉండేవి. సో కంటిన్యూస్ మెడికేషన్లో ఉండేవారు, డైలీ మెడిసిన్ తీసుకుండేవారు. సో పత్రి సార్ని కలిసినప్పుడు సార్ అడిగారు, ఏంటయా ఏంటి విశేషాలు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? సో నాన్నగారు తన జర్నీ చెప్పడము, తర్వాత సార్ నాకు ఈ విధంగా అనారోగ్యం ఇష్యూస్ ఉన్నాయి అంటే, మరి ఏం చేస్తున్నావు అంటే, మెడిసిన్స్ వేసుకుంటున్నాను సార్ అంటే, ఉన్నాయా ఇక్కడ అని అడిగారంట. ఉన్నాయి సార్, రోజు వేసుకోవాలి కదా. సో ఉన్నాయి సార్ అని చూపిస్తే తీసుకొని అక్కడ డస్ట్బిన్లో పడేశారు. ఆరోగ్యానికి ధ్యానమే మూలం అని సార్ ఫస్ట్ స్టేట్మెంట్. ఈ రోజు నుంచి నో డాక్టర్, నో మెడిసిన్, కేవలం ధ్యానం మాత్రమే. వైఎస్ఆర్ జిల్లా అగస్తేశ్వర కోన శ్రీ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్ర 3వ వార్షికోత్సవ వేడుకలు శ్రీ అగస్తేశ్వర పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ విష్ణుతీర్థ స్వామి మరియు హిమాలయ యోగి కళాధర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ విష్ణుతీర్థ స్వామీజీ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ ఎంతో అద్భుతంగా జరిగింది. అనంతరం అతిథులు తమ అద్భుతమైన జ్ఞాన సందేశాలను అందించారు. बंते जी, अभी तक आप इतने किए हैं, अपने आप को नहीं जान पाया. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి మీరు ఇన్ని రకాల సాధనలు చేశారు కదా. సో నా దగ్గర ఒక సాధనా పద్ధతి ఉంది, మీరు చేస్తాను అంటే అది చెప్తా. దీని ద్వారా తప్పకుండా మీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మీ ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వచ్చే శ్వాస మీ ముక్కు రంధ్రాల ద్వారా
బయటకు వెళ్ళే శ్వాసను మీరు ఏం చేయొద్దు, లోపలికి వస్తే లోపలికి వస్తుందని, బయటకు వెళ్తే బయటకు వెళ్తుందని కేవలం ఒక వాచ్మెన్ లాగా, సాక్షిలాగా గమనించండి. ఇంతే మీరు చేయాల్సింది, ఇంకేమీ లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పాలమూరులో జుత్తిక మరియు బ్రాహ్మణ చెరువు ఎలిమెంటరీ పాఠశాలలో మొక్కల పంపిణీ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు సరస్వతి, సూర్యనారాయణ, మణిభారతి, కాశీ విశ్వనాథ్ అధ్యక్షతన ఈ మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, సుబ్బరాజు, శేఖర్, భూపతిరాజు, సాయి గీత, చక్రపాణి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్లో అహింస శాకాహార ధర్మ ప్రచార శిబిరాన్ని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు గొల్లపూడి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ శిబిరంలో మాస్టర్స్ కరపత్రాలు పంచుతూ ధ్యానం చేస్తూ వినూత్న రీతిలో ప్రజలకు ధ్యానం, శాకాహారాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జైన సమాజం నుండి నిర్మల సోలంకి, బ్రహ్మకుమారి సంస్థ కుమార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. పండుగల పేరిట జరుగుతున్న కోడి పందాలు, జీవహింస వంటి అనాగరిక చర్యలను ఆపాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రుద్ర పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు మణి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కొప్పూరి చెన్నకేశవ, కళ్యాణి, హేమలత తదితర ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మా జైన మతం ప్రకారం అవి కొట్టుకునేటప్పుడు ఎప్పటికీ డిలీట్ అవ్వదు. తినే వాళ్ళని మనం ఎంత చెప్పినా వాళ్ళు ఆగరు. ఎందుకంటే ఆ నాలుగుకి ఆ టేస్ట్ అంటుకుంది. వాళ్ళకి అది తెలియదు, అది పాపం బాధపడుతుంది అనే వాళ్ళు తెలుసు బాధపడుతుంది, కానీ వాళ్ళ బ్రెయిన్ చూసినా లేదు. మళ్ళీ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో మాంసాహారం జరుగుతుంది. సో వాళ్ళు కావాలన్నా ఆపలేదు. కొంతమంది ఆపాలి అనుకున్నా ఏమంటారంటే పోరా నీకేం తెలియదు, ఏంట్రా మాంసాహారం తెలియదు, తినాలి, తింటేనే పౌష్టికం. మొన్న ఒక మాట చెప్తున్నాను, నేను జీవితం మీద కార్యక్రమం చేస్తాను, సార్తో కూడా చెప్పాను. గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ దీక్షా శిబిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సాంబశివరావు అంగన్వాడీ కార్మికులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. సామూహిక ధ్యానం చేయటం వల్ల కలిగే ఫలితాలను అందరికీ తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అందుకోసం మెడిటేషన్ కూడా చాలా అవసరం. ఈ విధంగా కూడా సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరూ క్లాస్ నంద్యాల జిల్లా పాములపాడు మండలం జూటూరు గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీని మాస్టర్స్ శ్రీనివాసాచారి మరియు మాధవీలత, శ్రీరాములు గౌడ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ సంజయ్ కుమార్ విచ్చేశారు. ధ్యానం మరియు శాకాహార ర్యాలీల ఆవశ్యకతను ఈ సందర్భంగా ఎంతో అద్భుతంగా విశదీకరించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా మాస్టర్స్ పాల్గొని గీతాలు మరియు నృత్య ప్రదర్శనతో శాకాహారం మాత్రమే మానవాహారం అని ప్రజలకు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పీలేరు పట్టణంలోని శ్రీ సాయి కోచింగ్ సెంటర్లో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. కరెస్పాండెంట్ రెడ్డప్ప దంపతుల సమక్షంలో జ్ఞానదాతగా మాస్టర్ వెంకటరమణారెడ్డి ఈ కార్యక్రమంలో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ క్రమంలో విద్యార్థులకు చక్కటి గీతాలతో ధ్యాన శాకాహార ధ్యాన విశిష్టతను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వర మండలం అంగర పడమడ కండ్రిక గ్రామంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్ అనిత విచ్చేశారు. ఈ నేపథ్యంలో అనిత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి సామూహికంగా ధ్యానం చేయించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలిపట్టణం బాబాజీ ధ్యానాశ్రమంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సత్సంగ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ భాస్కర్ రెడ్డి సాంగత్యంలో ధ్యాన సాధన మరియు సత్సంగం ఎంతో చక్కగా నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ రామాంజనేయులు విచ్చేశారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. భౌతికంగా ఏం కోరినా కూడా అది ఆ కొద్దిసేపే ఉంటాయి, మళ్ళా తర్వాత వెళ్ళిపోతాయి. కానీ శాశ్వతమైన సంపద మనకి ఏదంటే ఆధ్యాత్మిక సంపద. దీన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం ఆచరిస్తామో, మన జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వచ్చే జన్మలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సాధన చేశాము, శరీరం వదిలేసాము, ఈ సాధన వృధా పోతుందాన్ని ఉదాయం పోగడం ప్రాప్య పుణ్యాకృతం లోకాన్ని చిత్ర శాస్త్రీయ సూచన శ్రీమతానికి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ రమాదేవి విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్ రాజీ చక్కటి ధ్యాన గీతాలను ఆలపించగా హాజరైన మాస్టర్స్ అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తే మరణం, రెప్పపాటయ్య ఈ జీవనం, విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వర పరమేశ్వర కరుణించరావ, హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.